He has come to our strike place to show us his support and solidarity. Please give him a big round of applause. We want justice. No safety, no duty. No safety, no duty. 1, 2, 3, 4. We want justice. We want justice. We want justice. Save the saviors. Save the saviors. 1, 2, 3, 4. बंद करो अत्याचार. 1, 2, 3, 4. बंद करो अत्याचार. 1, 2, 3, 4. बंद करो अत्याचार. అందరి కోసం మన హక్కుల కోసం న్యాయం ధర్మం వనితల కోసం రక్షణ కోసం సేవ్ ద నో సేఫ్టీ నో సేఫ్టీ సేవ్ ద జస్టిస్ 1 2 3 4 మనుషులకి సాధ్యం కాదు, క్రూరలు రాక్షసులకి కూడా ఆ మాటలు చెప్పాలంటే సిగ్గేస్తుంది. మానవత్వం నిలవాలని, మహిళలను గౌరవించినటువంటి సమాజం మనం నిలబెట్టాలని, దానికి ముఖ్యంగా మన ఎవరు కూడా దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వెంటనే దానిపైన స్పందించాలి. కానీ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఏ విధంగా స్పందించిందో, ఏ విధంగా ఆ ఘటన సంబంధించి ఆధారాలన్నీ కూడా ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారో మొత్తం సభ్య సమాజం అంతా కూడా చూస్తుంది. అలాగే ఈ ఆధారాలన్నీ కూడా మటుమాయం చేయాలని, ఏ విధంగా ఆందోళనకారుల మీద, ఆందోళనకారుల ముసుగులో అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ రౌడీలు గుండాలు దాడి చేయడానికి కూడా మేము జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. క్షేమంగా ఉండాలని కోరుకుంటూ జనసేన పార్టీ తరఫున మీకు మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను. జై హింద్. కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీకందరూ కూడా దేవుడు మేలు చేయాలని, మీ వృత్తిలో మీరందరూ కూడా అన్ని రకాలుగా ప్రజలకు సేవ చేయాలని మా నాయకుడు జనసేన అనే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, జనసేన పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు, అలాగే కోల్కతాలో జరిగినటువంటి మెడికో మీద జరిగిన ఈ యొక్క అకృత్యాన్ని, పాశవికమైనటువంటి అత్యాచారాన్ని, హత్యని ఖండిస్తూ మా యొక్క సంఘీభావాన్ని తెలుపుతూ మా నైతిక మద్దతు, మా పూర్తి మద్దతు ఈ జూడాలకి, కడప నగరంలో ఉన్నటువంటి రిమ్స్ దగ్గర ఉన్న జూడాలకి, అలాగే డాక్టర్లకి, అలాగే మహిళలకి, ప్రతి ఒక్కరు కూడా మా నైతిక మద్దతు తెలియజేస్తూ ఈ యొక్క దుశ్చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మహిళలని వీర మహిళలుగా కీర్తిస్తూ ఆయన ఎప్పుడు కూడా వాళ్ళని గౌరవించుకుంటారు. అటువంటి మహిళలని, అందులోనూ డాక్టర్లని, ఈ సమాజంలో వైద్యో నారాయణో హరి అని కీర్తింపబడుతున్నటువంటి మహిళల్ని ఇంత పాశవికంగా, ఘోరంగా అకృత్యం చేసి అత్యాచారం చేసి చంపడాన్ని మానవతా విలువలైనటువంటి మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. దీనికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటి దుశ్చర్యలు ఖండిస్తూ ప్రజల పక్షాన, మహిళల పక్షాన ఉంటుందని తెలియజేస్తుంది. ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొంటూ, అలాగే వెంటనే ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్గొన్నారో వాళ్ళని వెంటనే పట్టుకొని దోషులకు శిక్ష వేసే విధంగా త్వరితగతిన కేంద్రం కూడా చట్టం తీసుకురావాలని కోరుకుంటున్నాం. అలాగే రేపు సుప్రీంకోర్టులో ఈ యొక్క కేసుని సుమోటోగా స్వీకరించి ధర్మాసనం ముందు కూడా వస్తోంది. వెంటనే న్యాయస్థానాలు కూడా దీనిపైన తగు విధంగా పరిష్కరించి నిజానిజాలు వెలికితీసి దోషులు ఎంతటి గొప్పవారైనా, ఎంతటి పెద్దవారైనా వారికి శిక్ష పడే విధంగా, మహిళా జాతికి న్యాయం జరిగే విధంగా, డాక్టర్లకు న్యాయం జరిగే విధంగా, డాక్టర్లందరూ కూడా తాము రక్షణలో ఉన్నాము అనేటువంటి ఒక ధైర్యంతో ప్రజలకు సేవ చేసే విధంగా, ఈ సమాజాన్ని కాపాడే విధంగా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా కఠినమైన చట్టాలు తీసుకురావాలి, వారికి రక్షణ కల్పించాలి. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి కూడా, అలాగే సుప్రీంకోర్టు కూడా విన్నవించుకుంటున్నాం. మీరు త్వరితగతిన ఈ కేసును పరిష్కరించి నిజానిజాలు వెలికి తీసి దోషులకు శిక్ష పడేలాగా చేయండి. న్యాయస్థానాల మీద, చట్టాల మీద నమ్మకం కలిగేలాగా మన యొక్క వ్యవస్థలు పనిచేస్తాయని పూర్తిగా జనసేన పార్టీ నమ్ముతోంది. అందుకే వెంటనే న్యాయం జరగాలి, దోషులకు శిక్ష పడాలి. అలాగే ఏదైతే వాళ్ళు డిమాండ్లు ఉన్నాయో, జూడాలు, డాక్టర్లు, మెడికోల డిమాండ్లు ఉన్నాయో వాళ్ళకి రక్షణ కల్పిస్తూ,
వాళ్ళకి కనీస సౌకర్యాలు వసతులు కూడా కల్పించాలని, పూర్తిగా మహిళా డాక్టర్లకి పూర్తి రక్షణ కల్పించాలని, వాళ్ళ వైద్య వృత్తికి మనం గౌరవించుకుంటూ రక్షణ కల్పించే విధంగా జనసేన పార్టీ ఈ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తోంది. అలాగే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే ఈ కేసు పరిష్కరించే విధంగా సహకరించండి, దోషులు పట్టుకునేదానికి మీరు సహకరించాలని వెస్ట్ బెంగాల్ సీఎం తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా జనసేనానికి కూడా ఈ విషయం గురించి కూడా మాకు వెంటనే తెలియజేశారు. వెంటనే వెళ్ళి వాళ్ళకి మన సంఘీభావాన్ని తెలిపి నిరసనలో పాల్గొనడానికి తెలియజేశారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు కూడా కొవ్వొత్తుల ర్యాలీతో మేము నిరసన తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఊరిలో కూడా, ప్రతి జిల్లాలో కూడా జనసేన పార్టీ డాక్టర్లకు అండగా ఉంటుంది, మహిళా డాక్టర్లకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. అలాగే మా నాయకుడు కూడా ఈ యొక్క చర్యపై తగు విధంగా వెంటనే స్పందిస్తారు. ఆయన యొక్క స్పందిస్తే ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. ఆయన అన్ని సమాచారాలు కూడా సంపూర్ణంగా తీసుకొని, అన్ని విషయ పరిజ్ఞానం మొత్తం తెలుసుకొని ఖచ్చితంగా వెంటనే సత్వరం ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యేలాగా, దోషులను పట్టుకొని శిక్ష విధించేలాగా ఆయన అందరినీ కూడా ప్రభావితం చేసి, ముఖ్యంగా తెలియజేసి కేంద్ర ప్రభుత్వానికి అలాగే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని కూడా ఆయన విజ్ఞప్తి చేస్తారు, డిమాండ్ చేస్తారు. ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున ఈ యొక్క ఎవరైతే మెడికో చనిపోయారో, అన్యాయానికి అత్యాచారానికి గురైందో ఆ మహిళకు న్యాయం జరగాలి, ఆ మహిళ కుటుంబానికి న్యాయం జరగాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన.